హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, వాలంటీర్లే పెన్షన్ పంపాలి అనైతే అంటున్నారు. సో అది ఎంత మటుకు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. దాంతోపాటు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్న లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే 1వ తేదీనే పెన్షన్ అనేది ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వం కీలక స్థానాల్లో ఉన్నవారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారండి. హైయర్ అఫీషియల్స్ ఇలా చేస్తున్నారు. సో ప్రభుత్వం పెన్షన్ను బ్యాంక్ అకౌంట్లో అయినా వేస్తాం కానీ ఇంటికి తెచ్చి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. సో వృద్ధుల్ని తిప్పవద్దని, అయితే బ్యాంక్ అకౌంట్లో లేక ఇంటి దగ్గర ఇవ్వాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఈ నెల మొదట్లో చేసిన రాజకీయ డ్రామా చూస్తే ఊరుకునేదే లేదని స్పష్టమైన హెచ్చరికలు రావడంతో అధికారులు రూట్ మార్చారు. ఇప్పుడు ఈ నెలతో పాటు వచ్చే నెల కూడా వృద్ధులకు పెన్షన్ ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. మిగిలిన 25% మంది ఇంటికి వెళ్ళైతే ఇస్తారు. ఈ మేరకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. వాలంటీర్లు లేకపోయినా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఒక్కో కార్యాలయం పరిధిలో అయితే 10 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కో సచివాలయం పరిధిలో 400-500 మంది పెన్షనర్స్ ఉంటారు. వారికి ఒక్క రోజులో పంపిణీ చేయడం పెద్ద విషయం అయితే కాదు. కానీ వాలంటీర్లు లేకపోతే అలా ఇవ్వలేరని చెప్పడానికి వైసీపీతో కుమ్మక్కైన నేతలు ఇలా ఏదో కారణాన్ని అయితే వెతుక్కుంటున్నారు. వృద్ధులకు బ్యాంకుల్లో జమ చేసిన వారు బ్యాంకులకు వెళ్ళి తీసుకోవాలి. దానికోసమైనా తిరగాల్సి ఉంటుంది ఎండల్లో. సో వృద్ధులను ఎండల్లో ఇలా తిప్పేందుకే అధికారులు ఎందుకు ఇంత డిస్పరేట్గా ఉన్నారో కానీ ఆ వృద్ధుల సమస్యలు మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారైతే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి.